హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మీరు నోట్లో పెట్టుకోగానే వెంటనే కరిగిపోయే వేడి వేడి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ కావాలనేది మనం చూద్దాం. ఫస్ట్ నేను దీనికి 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు అనేది మనం ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని నానబెట్టుకోవాలి. 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. అండ్ దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ బొబ్బట్లు, నెయ్యి అండ్ యాలక్కాయల పొడి అండ్ మైదా ఏం చేయాలంటే మనం ఒక అరగంట ముందే ఒక 1/2 కేజీ మైదా తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ అండ్ కొంచెం నెయ్యి వేసి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని దాంట్లో పైన నూనె తేరేలాగా ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఈ శనగపప్పు అనేది నానబెట్టుకున్నాం కదా, ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. ఈ శనగపప్పు ఎంత ఉందో అంత వాటర్ మునిగిలాగా మనం దీన్ని కుక్కర్లో యాడ్ చేసేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్నాం కదండి, చూడండి ఇలాగా శనగపప్పు ప్లస్ ఈ శనగపప్పు అనేది వాటర్లో ఇలా నిండిపోయేలాగా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు చూద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని జస్ట్ కొంచెం బెల్లం కరగడానికి కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా ఈ బెల్లం, ఈ వాటర్లో కరిగిపోయే వరకు చూద్దాం. ఈ 1/2 కేజీ బెల్లాన్ని ఇందులో వేసేసుకుని జస్ట్ కొంచెం పాకం వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి పప్పు అనేది 3 విజిల్స్లో ఇలాగ ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇందులో వాటర్ ఉంటే సపరేట్ చేసేసుకోండి వేరే గిన్నెలో. తర్వాత ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకుని మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటే దాంతో ఇలా మెత్తగా దీన్ని స్మాష్ చేసుకోవాలి. లేకపోతే మీరు మిక్సీలో వేసుకుని పేస్ట్ అన్నా చేసుకోవచ్చు. మనం పాకం ఆల్రెడీ పెట్టాం కదండి, ఇది ఒక 15 మినిట్స్ అనేది ఇలా ఉంచేస్తే ఈ పాకం అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి ముట్టుకోగానే కొంచెం ఇలాగ చేతికి అంటుకుంటుంది కదా, అలా అయితే మీకు ఈ పాకం అంటే రెడీ అయిపోయినట్టే. తర్వాత ఏం చేయాలంటే ఈ స్మాష్ చేసుకున్న పప్పుని ఈ పాకంలో యాడ్ చేసేయాలి. ఇది మనకి ఇలా గట్టి పడిపోయింది పాకంలో. బెల్లం పాకంలో అనేది శనగపప్పు ఈ విధంగా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం పించ్ ఆఫ్ యాలక్కాయల పొడి అనేది ఇందులో యాడ్ చేయాలి. యాలక్కాయల పొడి యాడ్ చేయడం వల్ల ఇది టేస్ట్ అనేది మరింత బాగా ఉంటుంది. ఫస్ట్ మనం ఇది నానబెట్టిన మైదా ఉంది కదా, ఇందులోంచి కొంచెం ఆయిల్ తీసుకుని ఫస్ట్ మనం అరిటాకు తీసుకున్నాము. అరిటాక్కి ఫుల్గా ఆయిల్ అనేది ఈ విధంగా రాసుకోండి. మీరు ఎంత ఆయిల్ నీట్గా రాసుకుంటే అంత బాగా అనేది బొబ్బట్టు అనేది వస్తుంది. తర్వాత కొంచెం ఆయిల్ మన చేతికి ఇలా రాసుకుని తర్వాత కొంచెం మైదా పిండి నుంచి కొంచెం ఇలాగా ఉండలాగా కొంచెం తీసుకోండి. తీసుకుని ఇది కొంచెం ఇలా ఉండలా చేసి అరిటాకు మీద పెట్టుకుని దీన్ని కొంచెం చేత్తోనే కొంచెం పెద్దగా చపాతీ లాగా కొంచెం పెద్దగా చేసుకోండి. ఇలా ఇప్పుడు ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత ఈ మనం ఇందాక పట్టించాం కదా శనగపప్పు అండ్ బెల్లం, ఇది ఈ విధంగా ఉండలు చేసుకుని ఈ ఉండని ఈ చపాతీ ముద్దకి మొత్తం ఇలా చుట్టేసేయాలి. ఇలా మొత్తం ఇలా చుట్టేసిన తర్వాత చేత్తో ఇలాగా దీన్ని ఇలా ఉండలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం అరిటాకులో పెట్టుకుని ఇలా చపాతీ దానిలాగా మనం అట్లకర యూజ్ చేయక్కర్లేదు. జస్ట్ చేత్తో ఇలా అంటే మనకి ఇది చపాతీలాగా చక్కగా నీట్గా అవుతుంది. చేస్తామంటే ఓకే. ఈ ఒక ప్యాన్ అనేది తీసుకోండి. మీ దగ్గర నాన్ స్టిక్ ఉన్నా పర్లేదు, లేకపోతే ఇలాగ ఇనప ప్యానం ఉన్నా పర్లేదు. కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనికి కొంచెం గీ అనేది ప్యాన్కి కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ కొంచెం హీట్ అయింది. హీట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం ఇలా ఆకులో తీసుకున్న బొబ్బట్ని జాగ్రత్తగా ఇలా తీసుకుంటే చాలా నీట్గా వచ్చేసిన తర్వాత జస్ట్ ఈ ప్యాన్ మీద ఇలా యాడ్ చేసేసుకోండి.
ఇప్పుడు మనకి చూడండి, ఇది మనం కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం హైలో పెట్టుకుని జాగ్రత్తగా ఈ బొబ్బట్టి ఇలా కాల్చుకోవాలి. చూడండి ఇది ఎలా కాగుతుందో. ఇలా కాలిన తర్వాత జస్ట్ అట్ల కర్రతో నీట్గా ఇలా వెనక్కి తిప్పేసుకుని బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ సైడ్ నీట్గా మనం నెయ్యి వేసుకుంటూ ఇలా కాల్చుకుంటూ ఉండాలి. చూడండి మనకి ఇలాగా ఎర్రగా కాగాలి. కొంచెం కలర్ చూడండి ఎర్రగా వచ్చింది ఫ్రంట్ బ్యాక్. చూడండి ఇలా కొంచెం మాడినట్టు వచ్చింది కదా, ఇలా అయితే బొబ్బట్టు అనేది కాలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బొబ్బట్టు మధ్యలో ఇలా మడత పెట్టడానికి కొంచెం గరిటెతో ఇలా ఇలా మధ్యలో అనుకుంటే మనకి ఈజీగా ఇలా మడత పడిపోద్ది మీ బొబ్బట్టు. చూసారు కదండి మన వేడివేడి నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసే విధానం. ఇలాగే మీ ఇంట్లో తయారు చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ సర్వ్ చేసుకోండి. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరున్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ మై వీడియోస్.